ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం రీతు చౌదరికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. రీతు చౌదరి చీమకుర్తి శ్రీకాంత్తో పెళ్ళైంది. విడాకులు తీసుకున్న బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు బచ్చాగాళ్ళ జీవితాలు సమర్పయామి చేస్తున్న రీతు చౌదరి. బిగ్ బాస్ అంటేనే పత్తిపారాలకు పురాణవాస కేంద్రం లాంటిది. ఇక్కడికి వచ్చే కంటెస్టెంట్స్ను ఏరికోరి మరీ తీసుకొని వస్తుంటారు. పిటపిటలాడే వయసులో కుతలాడే కోరికలతో ఉండే వాళ్ళని ఏరికోరి మరీ పట్టుకొస్తుంటారు. వాళ్ళకి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారనేది మనం మాటల్లో చెప్పలేం. కానీ అప్పట్లో సిపిఐ నారాయణ చెప్పారు కాదు, ఇంచుమించు అదే తంతు. భార్యాభర్త, ప్రేమికురాలు ఇవన్నీ మర్చిపోయి కాముకుల్లోనే మారిపోతున్నట్టు ఉంటారు. అప్పట్లో ఈనయ, సిరి, హనుమంతు ఇలా మితిమీరి ప్రవర్తించారో చూశాం. ఇప్పుడు ఆ పాత్రను పోషించడానికి రెడీ అయింది రీతు చౌదరి. రీతు చౌదరికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందంటే ఇలాంటి పరిణామాలు ఉండబోతాయని ముందే అంతా అనుకున్నారు. అయితే అనుకున్న వాళ్ళు అంచనాలను రెట్టింపు చేస్తూ బిగ్ బాస్ హౌస్లో బేబీ సినిమాను లైవ్లో చూపిస్తోంది రీతు చౌదరి. పాపం చిన్న పిల్లగాళ్ళనే కనికరం లేకుండా అంటూ పవన్ కళ్యాణ్ ఇటు డిమాండ్ పవన్కి ఒకేసారి లైన్లో పెట్టేస్తుంది. అదే ప్రేమ అనుకుని ఈ వెర్రి పప్పగాళ్ళు ఆమె చుట్టూ తెగ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ కింది ప్రోమో చూస్తే ఆ జనానికి పిచ్చెక్కిపోవడం ఖాయమన్నమాట. అఫ్కోర్స్ నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు గోంగూర కట్ట అంటూ వెధవసొల్లు కబుర్లు చెప్పిన ఈ పవన్ బాబులిద్దరూ రీతు కనిపిస్తే చాలు తెగ సొల్లు కార్చేసుకుంటున్నారు. ఒకడిని మించి ఒకడు తెగ తప్పించిపోతున్నారు. ఇద్దరు అబ్బాయిలతో సినిమా చూశారు కదా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు అబ్బాయిలతో అని 24 గంటలు ఏక దంపుడు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక ముందు ఈ ఇద్దరు అబ్బాయిలతో శృంగారభరిత కథ ఎలాంటి మలుపులు తిరగబోతుందో ఏమో. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రాధికగా మారిన రీతు చౌదరికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆమె పెళ్లి, విడాకులు, 700 కోట్ల స్కామ్ ఇవన్నీ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం కోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి కూడా. చీమకుర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో సహర్ని జీవనం చేసిన రీతు చౌదరి ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంది. ఎంత త్వరగా పెళ్లి చేసుకుందో అంతే త్వరగా విడిపోయింది. ఆ తర్వాత శ్రీకాంత్కి సంబంధించిన 700 కోట్ల స్కామ్లో ఈమె కూడా ఉంది. కొన్ని ఆస్తులు ఈమె పేరిట ఉండగా రీతు చౌదరి మాత్రం అబ్బే అవేం నాకు తెలియదు, నా ఎక్స్ సంతకం పెట్టమన్నాడు, పెట్టేశానంటే అంటూ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇంకా ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే వినేయాలి. శ్రీకాంత్, నేను భార్యాభర్తలమే. అది ఒకప్పుడు. అతనితో పెళ్ళయింది. 2022లో రిలేషన్షిప్లో ఉన్నాం. 6 నెలలు కాపురం చేసిన తర్వాత మేము విడిపోయాం. అప్పటి నుంచి రిలేషన్షిప్ కట్ అయ్యింది. దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే మా ఇష్యూ కోర్టులో ఉంది. ఇద్దరం కలిసి కోర్టులో విడాకులు అప్లై చేసుకున్నాం. విడాకులు అప్లై చేసి దాదాపు 1.5 ఏళ్ళు అయ్యింది. పరస్పర అంగీకారంతో విడాకులు జరగాలి కాబట్టి అది ఇంకా కాలేదు. కాబట్టి కోర్టులో ఇష్యూ నడుస్తుంది. విడాకులు తీసుకోవడానికి నేను ఒప్పుకున్నాను, కానీ అతను ఒప్పుకోలేదు. మాటలు జరుగుతున్నాయి కానీ ముందుకు వెళ్ళటం లేదు. అతను విడాకులు కావాలన్నప్పుడు నేను ఒప్పుకోలేను. ఇప్పుడు నేను విడాకులు కావాలంటే అతను ఒప్పుకోవడం లేదు. అందరి భార్యాభర్తల మధ్య ఉన్నట్లే మా మధ్య కూడా గొడవలు వచ్చాయి. వాటి వల్ల ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. 1.5 ఏళ్ల నుంచి మాకు ఫోన్ కాల్స్ కూడా లేవు. అతన్ని కలిసింది లేదు, చూసింది లేదు. కోట్లాది రూపాయలు స్కామ్ బూదంతా అని అంటున్నారు. వాటితో నాకేం సంబంధం లేదు. అతను నేను రిలేషన్షిప్లో ఉన్నా కూడా అతని గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. 1 నెలలో మహా అయితే నేను అతన్ని కలిసేది 1 వారం రోజులు మాత్రమే. మిగతా టైంలో నేను షూటింగ్లకు వెళ్ళిపోతుంటా. ఏం షూటింగ్లో చెప్పలేము. కలిసి ఉన్న ఆ వారం తప్పితే
మిగతా టైంలో అతనేం చేస్తున్నాడో నేను పట్టించుకోలేదు. నాకు తెలిసిన శ్రీకాంత్ అయితే రియల్ ఎస్టేట్ చేసేవాడు, అంతవరకు మాత్రమే తెలుసు. మీరంతా అనుకున్నట్లు 700 కోట్ల నుంచి 800 కోట్ల స్కామ్ అని చెప్పి అతని పక్కన నా ఫోటో వేసేస్తున్నారు. ఆ ప్రాపర్టీస్ కూడా నా పేరున లేవు. మేము రిలేషన్లో ఉన్నప్పుడు శ్రీకాంత్ వాళ్ళ నాన్న నుంచి శ్రీకాంత్కి వచ్చిన ప్రాపర్టీని పవర్ ఆఫ్ పట్టా కింద నా పేరు పెట్టాడు. శ్రీకాంత్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను సంతకం పెట్టినా కూడా చెల్లుతుందని, ఈజీగా అమ్మొచ్చని చెప్పడంతో నేను సంతకం పెట్టాను. నాకు ఇవన్నీ తెలియదు, ఎందుకంటే నా పేరున కోట్ల ఆస్తులు లేవు. అతను పిలిచాడు, నేను వెళ్ళాను, సంతకం పెట్టాను. రిజిస్టర్ ఆఫీస్కి పిలిచారు. కూర్చోండి మేడం అన్నారు, కాఫీలు ఇచ్చారు. అందరినీ అడిగే డీల్ చేస్తారేమో అనుకున్నా. అది నా ప్రాపర్టీనో ఎందుకో ఏంటో తెలియకుండా సంతకాలు పెట్టేసేనంత అమాయకురాలిన్వా, చిన్నపిల్లవా అని అనుకోవచ్చు. కానీ ఒక మనిషితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడో అని డౌట్ రాదు కదా. అలాంటి వాడిని ఎలా ప్రేమించావు, ఎలా పెళ్లి చేసుకున్నావు అని అనుకోవచ్చు. అందుకే అంటారు ప్రేమ గుడ్డిది అని. గుడ్డి ప్రేమలోనే రిజిస్టర్ ఆఫీస్కి అతను రమ్మంటే వెళ్ళాను, సంతకం పెట్టమంటే పెట్టాను. ఇదంతా చూస్తుంటే శ్రీకాంత్ నన్ను నమ్మించి మోసం చేశాడనే కదా. అసలు ఆ ప్రాపర్టీ ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే అతను నాకు 400 గజాలు రాశాడు. నేను ఒకటే సంతకం పెట్టాను, అది కూడా నేను ఇబ్రహీంపట్నం వెళ్ళి నేను సంతకం పెట్టలేదు. పడమట రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను, సంతకం పెట్టాను. వివిఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు. మీరు సంతకం పెట్టడం మేము చూసుకుంటామన్నారు. నేను పెట్టేశాను. 400 గజాలు రాస్తే దాన్ని 700 కోట్లు అని అంటున్నారు. దాని వాల్యూ 4 కోట్లు అయితే నా 700 కోట్లు అని ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అవాస్తవం, వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చింది మన వనం దివ్య అలియాస్ రీతు చౌదరి. ఇదండి మన రీతు బిగ్ బాస్ 9లో ఉన్నటువంటి రీతు చౌదరి గారికి సంబంధించిన అప్డేటు. ఇంకా రీతు చౌదరి ఇంకా ఏమేం చేస్తుందో, ఎలా ఉండబోతుందో ఇంకా ముందు మనం ఇంకా చాలా చూడాలి. ఇంకా తన ఎన్ని రోజులు ఇలా బిగ్ బాస్లో జర్నీ చేస్తుందో దాని గురించి కూడా ముందు ఇంకా చాలా నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.